ఆ కథ రాస్తే మనం మీకు సెట్కి వెళ్ళిపోయినట్టే. ఏదో ఒక రోజు నీ ఫోటో అక్కడ రావాలి. అలాగా సార్, ఈవినింగ్ ట్రైన్ ఉంది, మిస్ అయిపోతానేమో అని. ట్రైన్ మిస్ అయితే ఇంకో ట్రైన్ ఎక్కచ్చు, అదే ఛాన్స్ మిస్ అయితే ఇంకోసారి రాదు కదా. ఈసారి కొత్త డైరెక్టర్ కాకుండా కొద్దిగా ఎక్స్పీరియన్స్ ఉన్న డైరెక్టర్ తీసుకుందాం రాజు, లేకపోతే మళ్ళీ ఇలాగే జరుగుతుంది. అలా అయితేనే నేను డబ్బులు పెట్టగలను, లేదంటే లేదు, నీ ఇష్టం. నేను ప్రొడ్యూసర్తో మీటింగ్లో ఉంటాను తెలుసు కదా. నువ్వు అన్నిసార్లు కాల్ చేస్తుంటే ఆయన ఏమనుకుంటాడు? కొంచెమైనా ఉండాలి. మామిడికాయలు ఎందుకు ఇచ్చింది? ఈ నెల ఇంటి కడతారా లేదా? ఈ నెలాఖరులోపు కట్టేస్తాం అంకుల్. మనకెప్పుడు ఇది ఉండేదే కదా. నువ్వు దాని గురించి ఏం బాధపడకు. ఇప్పటి వరకు మీరు చూసింది నాకు జరిగిన కథ, ఇకపై మీరు చూడబోయేదే నాకు జరగబోయే కథ. బ్రదర్ ఇంకా ఎంతసేపు పడుతుంది? అవర్ పడుతుంది సార్. ఇంకా 1 అవరా? బ్రదర్ మీరు యూట్యూబ్ స్టార్ ఫేమస్ కదా బ్రదర్, మీరేంటి ఇక్కడ? మీరు ఇంతకుముందు ట్రాక్టర్ షోరూంలో పనిచేసేవాళ్ళు కదా. మీ గ్యాంగ్ అంతా బాగున్నారా? చాలా రోజులు అయిపోయింది అనుకుంటా మీరు వీడియోలు చేసి. ఇప్పుడేం చేయట్లేదా మీరు? అయినా వీడియో యూట్యూబ్ సరేంట్రా? అది అప్పుడు రా, ఇప్పుడు కాదు. అసలు వీళ్ళు బిల్డప్లు చూడాలి యూట్యూబ్లో, మామూలుగా ఉండదు. బాగా ఎగిరారు, ఇప్పుడు చూడు ఏమైందో. మళ్ళా వీళ్ళకి యూట్యూబ్లో ఫేమస్ గ్యాంగ్ అనే పేరు ఒకటి. అవును, ఏదో టాటర్ మెకానిక్ అన్నా యూట్యూబ్లో వీడియోలు చేసుకుంటున్నాడని అక్కడ తరిమేస్తుంటారా. అందుకే ఈ షెడ్లో పని చేసుకుంటున్నారా. ఇక్కడ కూడా తరిమేస్తే ఇంకెక్కడికి వెళ్తాడో. ఏముంది, అడుక్కోవడమే. వాళ్ళ గ్యాంగ్ అన్నావు, వాళ్ళేం చేస్తూ ఉంటారు? వీడే కార్ క్లీనింగ్ అంటే వీళ్ళ గ్యాంగ్ మినిమం సైకిల్ టైర్లకు పంచర్లు వేసుకుంటా ఉండాల. వీళ్ళ బ్రతుకులంతా ఇంతేరా, పైన ఒకటి లోపల ఇంకోలా ఉంటుంది. ఏ సంతోష్, ఎక్కడికి వెళ్తున్నావు? హాయ్ సార్, బాగున్నారా? ఏంటి ఇలా వచ్చావు? అదే సార్ చెప్పినట్లు చేంజెస్ చేసి కొత్త స్క్రిప్ట్ తెచ్చాను, అది సార్ చెప్దామని. చెప్పారు నీతో ఫిలం చేయాలని, అగ్రిమెంట్ కూడా రెడీ చేయమన్నారు. రేయ్ సారీ, నువ్వేం చెప్పినా నమ్మేస్తావా? నీకు అసలు అర్థం కావట్లేదా? ఏమైంది సార్? ఇన్నిసార్లు కథలో మార్పులు చేసుకురమ్మంటే కథ నచ్చక కాదు, నీతో చేయడం నచ్చక. లేదు సార్, నాకు సార్ ఖచ్చితంగా ఛాన్స్ ఇస్తా అన్నారు. చూడు తమ్ముడు, సార్కి నీ ముఖం చూసి చెప్పే ధైర్యం లేదు కాబట్టి నన్ను చెప్పమన్నారు. ఆయన చెప్తేనే నేను చెప్తున్నా. లేదు సార్, సార్ నేను ఒకసారి కలిసి వెళ్తాను సార్. నిన్న ఆయన అసలు లోపలికి పంపించేద్దని చెప్పారు. ఇప్పటికైనా నా మాట విని వేరే వాళ్ళని వెతుక్కో. ఇక్కడే తిరుగుతున్నావంటే బంగారంలా తిరిగి తిరిగి ఇక్కడే ఆగిపోతావు. సక్సెస్ ఉన్న డైరెక్టర్లకే అవకాశం లేదు ఇక్కడ. ఇంకా నీలాంటి కొత్త డైరెక్టర్లకి అంత ఈజీగా అవకాశం ఎలా వస్తుందనుకుంటున్నావు? ఎందుకు తమ్ముడు టైం వేస్ట్ చేసుకుంటున్నావు? వెళ్ళు, పిచ్చోళ్ళ ఉన్నావే. దానికి ఇంకా టైం ఉంది. నిన్ను నీ టీంను వాళ్ళు నమ్మాలంటే నువ్వు ఇంకా సక్సెస్ అవ్వాలి. మనం ఎన్ని రోజులు దీనికోసమే కదా మాస్టర్ కష్టపడింది. ఇప్పుడు వద్దంటే ఎలా? ఒకవేళ అది ఓకే కాకపోతే మళ్ళీ అవకాశాల కోసం తిరుగుతూ ఉంటావా? ఒకవేళ అయితే నేను ఎందుకనట్లేదు మాస్టర్, మీరు అవ్వకూడదని కోరుకుంటున్నారా? నేను నీలాగే నమ్మాను, తెలుసు కదా నాకేం జరిగిందో. అందరూ అలాగే ఉండరు మాస్టర్, మీరు మోసపోయారని అందరే తప్ప పట్టకూడదు. సంతోష్, మాస్టర్ చెప్పేదాన్ని కూడా విను. ఆయన చెప్పేది వింటే మనల్ని ఎప్పటికీ ఇక్కడే ఉంచేస్తాడు. మీరు మళ్ళీ జీరో అయిపోతారేమోని నా భయం.
ప్లీజ్ సంతోష్, నేను చెప్పేది ఒకసారి విను. మాస్టర్ మీరు ఇంకేమైనా చెప్పండి కానీ ఈ విషయం గురించి ఇంకేం చెప్పకండి, మీ మర్యాదను కోల్పోతారు. డేవిడ్ 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 రే డేవిడ్ అరే డేవిడ్ ఎంతసేపు నుంచి ఎత్తుకెళ్ళరా నిన్ను? గిడేం చేస్తున్నారా బాయ్ నువ్వు? గడ వ్యాన్ వచ్చే టైం అయింది. ఈరోజు షూట్ జల్దీ స్టార్ట్ అవుతుంది. ఎరికేనా నీకు? ఎవరు? జూనియర్ ఆర్టిస్టా? నమస్తే బ్రో. మమ్మల్ని బ్యాక్గ్రౌండ్ బర్లో అక్కడక్కడ పెడుతుండ్రు. మరి మీరు కొత్త కాబట్టి మొదలు పెడతాను ఎక్స్పెక్ట్ చేద్దాను. మళ్ళా జూనియర్ ఆర్టిస్టా? సరే మనం వెళ్దారా బాయ్. అక్కడ మన జూనియర్ ఆర్టిస్టులు అందరూ ఎదురు చూస్తుండ్రు. నువ్వు వెళ్ళరా. రేయ్ లేట్ అయితే తెలుసు కదా. రేయ్ వెళ్ళరా. ఏమైంది వీడికి అసలు? ఏంట్రా ఇది? హీరో మెటీరియల్ రా నువ్వు. నిన్ను జూనియర్ ఆర్టిస్ట్గా వాడుతున్నారా? ఇక్కడికి కొండంత ఆశతో వచ్చాను. అన్ని ఆఫీసుల చుట్టూ తిరిగాను. జేబులో డబ్బు, ఆశ రెండు కరిగిపోయాయి. చివరకు ఇది మాత్రమే మిగిలింది. నేను నిన్ను ఇలా చూస్తా అనుకోలేదురా. ఇక్కడ మనం ఊహించినట్టు ఉండదురా. ఇండస్ట్రీలో ఇంతకన్నా తక్కువ పని దొరికితే చేయడానికి చాలామంది ఉంటారు. ఎలా అయినా ఇండస్ట్రీలో ఉండొచ్చని. నాకు ఇక్కడికి వచ్చాక ఒకటి అర్థమైందిరా. ఇక్కడ నిజాలు మాట్లాడేవాడెప్పుడు వెనక్కి వెళ్తూ ఉంటాడు, అబద్ధపు పౌడతలు పొగిడేవాడెప్పుడు ముందుకెళ్తూ ఉంటాడు. ఇక్కడ నీ టాలెంట్ ఎవరికి కనిపించదురా. ఎవరి మీద కోపం నీ మీద చూపించినప్పుడు నువ్వు చూపించే సహనం ఉంటుంది చూసావా, అదే కనిపిస్తుంది. అదంతా సరేరా. చంటి ఎలా ఉన్నాడు? నువ్వు కాంటాక్ట్లో లేవా? నేను చేసి చాలా రోజులు అయిందిరా. నేను కూడా వాడితో మాట్లాడి చాలా రోజులు అయిందిరా. మాట్లాడేవాడినే కానీ కాల్ చేసి ఎలా ఉన్నావు అని అడిగితే బాగున్నానని అబద్ధము చెప్పలేను, ఇలా ఉన్నానని నిజము చెప్పలేను. మరి అంజలి? అంజలి నువ్వు రమ్మన్నావని అంత దూరం నుంచి వస్తే ఏం మాట్లాడుకున్నా సైలెంట్గా ఉంటావేంటి? పిలవకుండా వస్తే చెప్పబట్టకుండా వెళ్ళిపోయావుగా, అదంతా కరెక్ట్ అయిపోతుందా? ఛాన్సెస్ చెప్పిరావు కదా, అప్పటి పరిస్థితులు అలా ఉన్నాయి. మరి అయినా నువ్వు చేసిన తప్పే. సరే తప్పైపోయింది, సారీ. ఇప్పటికైనా ఎందుకు పిలిచావో చెప్పొచ్చు కదా. ఏం లేదు, ఇదే. అయినా ఏం లేకుండానే హైదరాబాద్ నుంచి రప్పించావా? నువ్వేం చెప్పకపోయినా నీ చూపుల్లో, నీ నవ్వులో నాకు తెలిసిపోయిందిలే. ఏం తెలిసిపోయింది? నీకు నేనంటే చాలా ఇదని. ఇదంటే? గుండమ్మ కథలో ఎన్టీఆర్ మీద సావిత్రి చూపిస్తుంది అదే ఇది. అవును, ప్రపోజ్ చేస్తే ముద్దులు హగ్గులు లాంటివి ఏం లేవా? అలాంటివన్నీ యాక్షన్ చెప్పినప్పుడే వస్తాయి, ఇలాంటప్పుడు రావు. వదులు, నాకు అసలే రేపు పెళ్లి చూపులున్నాయి. ఏంటి పెళ్లి చూపులా? ఓహ్, ఇది చెప్పడానికి పిలిచావా? పోనీ నేను వచ్చి మీ నాన్నతో మాట్లాడినా? మాట్లాడు. అది అంజలి
ఇప్పుడు నేను వచ్చి అడిగితే ఎలా ఒప్పుకుంటాడు చెప్పు? సినిమా ఛాన్సెస్ కోసం తిరిగేవాడిలా కనిపిస్తా. నాకు నువ్వు కొంచెం ఛాన్స్ ఇస్తే హీరో అయి వచ్చి మీ నాన్న ఎలాగైనా ఒప్పిస్తా. అంతవరకు నువ్వు ఎలాగోలా మానేసేవా ప్లీజ్? నేను మేనేజ్ చేయలేకున్నాను రా. ఏం మేనేజ్ చేయలేకపోతున్నావు? మా ఇంట్లో నాకు చూస్తున్న సంబంధాలు నేను మేనేజ్ చేయలేకపోతున్నాను. ఏదో చెప్పు. బట్టపురుందనో, వాడికి నీకన్నా చాలా బాగా జుట్టుంది. పోనీ నల్లగున్నాడనో పొట్టిగున్నాడనో చెప్పు. ముట్టుకుంటే కందిపోయేంత ఎర్రగా ఉన్నాడు. 6 feet ఉన్నాడు. నా పక్కన ఎలా ఉన్నాడో నువ్వే చూడు. మరి డబ్బు? చాలా ఉంది. ఇంకేం చెప్తావు? ఏం చెప్పలేని అబద్ధాలు. అందుకే మా ఇంట్లో మన గురించి చెప్పేశా. ఏంటి చెప్పేసావా? అవునరా, నిన్నొచ్చి మాట్లాడమన్నారు. కొద్ది రోజులు ఆగమన్నా కదా. ఆగితే హీరో అయిపోతావా? ఏంటి ఏమన్నావు? నీకు నా మీద నమ్మకం లేదు కదా, అందుకే చెప్తున్నా వెనుకున్నా వెళ్ళి ఇంట్లో చెప్పేశావు. అది కాదురా. నాకు ఇప్పుడు అర్థం అవుతుంది. అసలు మీ నాన్న నా గురించి ఏమడిగింటాడో నువ్వేం చెప్పింటావో. నీ గురించి నేనెందుకు బ్యాడ్ గా చెప్తాను రా? మంచిగా ఆలోచిస్తున్నావు నా గురించి. ఛాన్సుల కోసం తిరిగే సినిమా పిక్చర్లా కనిపిస్తున్నా కదా. ఒకసారి మాట్లాడితే కదా అర్థమయ్యేది. రారా వెళ్దాం. నేను రాను, హీరో అయ్యాకే వస్తా. నేను హీరో అవుతా నీకు నమ్మకం ఉంటే నన్నే పెళ్లి చేసుకోవాలనుకుంటే వెయిట్ చేయి. లేదు నాకు పెళ్ళే కావాలనుకుంటావా, డబ్బును నా తలతోళ్ళని పెళ్లి చేసుకో. అంతవరకు నాకు మెసేజ్ చేయకు. అలా ఆ రోజు నుంచి ఇంతవరకు అంజలితో మాట్లాడలేదు. మీ అందరికీ నా మీద చాలా కోపం ఉంది కదా సంతోష్? ఉంది. నీ మీదే కాదు, నా మీదే నాకు కోపంగా ఉంది. ఎందుకంటే అదే తప్పు నేను చేశాను కాబట్టి. ఏం మాట్లాడుతున్నావురా? అసలు హైదరాబాద్ ఎందుకు వచ్చావు? నువ్వు వెళ్ళిపోయాక నాకు ప్రొడక్షన్ హౌస్ నుంచి కాల్ వచ్చింది. అప్పటి నుంచి ఆయన చుట్టూనే తిరిగి ఆయన ఎలా స్టోరీ రాసుకురమ్మంటే అలా స్టోరీ రాసుకుని వెళ్ళా. అప్పటి నుంచి ఇప్పటి వరకు నా భార్యను పట్టించుకోలేదు, నా ఫ్రెండ్స్ని పట్టించుకోలేదు. అంతెందుకు మాస్టర్ చెప్పిన మాటలు కూడా పట్టించుకోలేదు. కానీ ఈరోజు ఆ ప్రొడ్యూసర్ నీతో సినిమా చేయలేనని చెప్పేశాడు. అయినా నాకే ఎందుకు ఇలా జరుగుతుందిరా? నేనేం తప్పు చేశాను? నేనేం తప్పు చేశాను రా? బాధపడకు సంతోష్, బాధపడకు. ఇక్కడ రాత్రి జోకర్ స్టార్ అవుతాడు, స్టార్ జోకర్ అవుతాడు. అలాంటిది ఈ చిన్న టైంలో ఆ ప్రొడ్యూసర్ మాడడం తప్పు కాదు. అయినా తప్పు వాడిది కాదురా. చెరువులు ఎంత మేతున్నా గాలనుకున్న ఎర కోసం పరిగెత్తే మనలాంటి వాళ్ళది. వీళ్ళేదో ఒకటి చేయగలరనే స్టేజ్ నుంచి వీళ్ళ చాప్టర్ క్లోజ్ అయిపోయిందనే స్టేజ్కి వచ్చాంరా. మనం మళ్ళీ ఏదైనా చేయాలి డేవిడ్, మళ్ళీ ఏదైనా చేయాలి. ఇండస్ట్రీలో మనకంటూ ఒక స్థానం ఉందని అందరికి చూపించాలిరా, చూపించాలి. ముందు మాస్టర్ దగ్గరికి వెళ్దాం రా, ఆయన ఏం చెప్తే అది చేద్దాం. బాబు ఎవరు కావాలి బాబు మీకు? ఇక్కడ మాస్టర్ అని ఒకరు ఉండేవారు. మాస్టరా? ఆయన ఎప్పుడో ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయాడు కదా. ఖాళీ చేశారా? ఇదంతా నా వల్లే జరిగిందిరా. ఉన్న కాస్త హోప్ కూడా పోయింది.
హోప్ పోలే సంతోష్. ఇచ్చుడు మాస్టర్ లేకపోయినా ఆయన ఇచ్చిన మోటివేషన్ మనతోనే ఉంది. ఈ అవకాశాన్ని మనం ఎలాగైనా యూటిలైజ్ చేసుకోవాలి. మనందరం కలిసే టైం మళ్ళీ వచ్చింది. నువ్వు వెళ్ళి ఫేమస్ని తీసుకురా, నేను వెళ్ళి చంటిని తీసుకొస్తా. సార్, ఇక్కడ చంటి అని ఉండాలి. ఎవరు మాలేసుకొని గులుగుట్టుకున్నాడే అతనా? మాల ఆ టీ షాప్ దగ్గర ఉంటాడు, వెళ్ళండి. టీ షాప్? ఇదిగో బాబు, టీ ఎంత? నిన్నే బాబు అడిగేది, టీ ఎంత? ఏంటి బాబు, చూలేని పడదా నీకు? అడుగుతుంది నిన్నే. సార్ సార్ వాడు మాట్లాడు సార్, 10 రూపాయలు అయింది సార్. ఏం మొగోడా? కాదు సార్, పిచ్చోడు. ఫ్రెండ్స్ అవసరం వరకే ఉంటారని తెలివైన పిచ్చోడు సార్ మా వాడు. సినిమా డబ్బుండేవాడు చేసేది, పేదవాడు చూసేదని తెలియని సినిమా పిచ్చోడు సార్ మా వాడు. ఫ్రెండ్స్ సినిమా 2 లేకపోయేసరికి ఆ బాధని బయట చెప్పుకోలేని ఒంటరి పిచ్చోడు సార్ మా వాడు. ఇంట్లోనూ బయట ఎంతో మంది అవమానిస్తున్నా తన ఫ్రెండ్స్ అయినా తనతో ఉంటారని నమ్మిన మూర్ఖపు పిచ్చోడు సార్ మా వాడు. చంటి, ఈ ఇంట్రా చంటి ఇలా అయిపోయావు. ఎంత పని చేశాను రా, నా వల్ల ఇలా అయిపోయావు. చంటి మాట్లాడరా, సారీ రా, నా వల్ల ఇలా జరిగింది. ప్లీజ్ రా, నాతో మాట్లాడు చంటి. నీ కోపం తీరేలా తిట్టు, లేదా నీ కోపం పోయేంత వరకు కొట్టురా, కొట్టు. ప్లీజ్ చంటి, ప్లీజ్ రా, నువ్వు ముందులాగా మారాలిరా. ఈసారి నేను వదిలి నేను ఎక్కడికి వెళ్ళను రా. నువ్వు రారా, ఇక్కడ నుంచి ఫస్ట్ వెళ్దాం రా. ముందు నువ్వు ఇక్కడ నుంచి వెళ్దాం రా. రారా, ఇక్కడ నుంచి వెళ్దాం. రారా నువ్వు. వాడు ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నాడు బాబు, మళ్ళీ వాడిని ఇందులోకి లాగద్దండి. మీరందరూ ఉండి కూడా వాడిని ఒంటరి చేసి మీ దారిని మీరు చూసుకుని వెళ్ళిపోయారు. కానీ వాడు మీ గురించి ఆలోచిస్తూ ఎప్పుడు వస్తారని ఎదురు చూస్తూ మిమ్మల్ని మర్చిపోలేక సినిమాని వదులుకోలేక ఎంత నరకం అనిపించాడో నా కళ్ళారా నేను చూశాను బాబు. దయచేసి ఇలా ఎప్పుడు రాకండి బాబు, వాడు మారినప్పుడు మారుతారు. నువ్వు వెళ్ళు బాబు, వెళ్ళు. అన్న ఇక్కడ ఫేమస్ అని.
రే ఫేమస్, ఇక్కడెప్పటి నుంచి వర్క్ చేస్తున్నావురా? నాకు చెప్పనే లేదు. నా గురించి ఏం తెలుస్తుంది లేరా నీకు? పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లను కలిసే పనిలో బిజీగా ఉన్నావుగా. దాని గురించి నీతో మాట్లాడాలి. బయట వెళ్దాం బదరా. నాకు చాలా పనులు ఉన్నాయి, ఏంటో చెప్పు. ఆ ప్రొడ్యూసర్స్ హ్యాండ్ ఇచ్చారా? అయితే వేరే ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్తావా? ఇంకే ప్రొడ్యూసర్ దగ్గరికి లేదురా. మనకు అర్హత ఉంటే ఛాన్సులు మన దగ్గరికి వస్తాయి. ఆల్ ది బెస్ట్, చేసుకోండి. మన గ్యాంగ్ అంతా కలిసి ముందులా చేద్దాంరా. మన గ్యాంగ్ అందరితో ముందులాగా నువ్వేం చేయగలవు? మనకి ఈ పరిస్థితి వస్తుందని ముందు నుంచి చెప్పి చెప్పి తాగుబోతులాగా మారిన మాస్టర్ని ముందులాగా మార్చగలవా? అందరూ దూరం అయిపోయి ఒంటరితనం భరించలేక మాట్లాడడం మానేసిన చంటి దగ్గర నువ్వు ముందులాగా మాట్లాడించగలవా? త్వరలో పెళ్లి చేసుకోబోయే అంజలి దగ్గర నువ్వు ముందులాగా యాక్టింగ్ చేయించగలవా? నాలో పోయిన నమ్మకాన్ని ముందులాగా నువ్వు తీసుకురాగలవా? ముందులా అంట ముందులా మనల్ని ఎప్పుడో జనాలు మర్చిపోయారా? నాకు తెలుసులే నేను తప్పు చేశాని. ఆ ప్రొడ్యూసర్ ఛాన్స్ ఇస్తే మన తలరాతలన్నీ మారిపోతాయి అనుకున్నా. లేకపోతే టైమే కదా మారుతుంది అనుకున్నా. కానీ పరిస్థితులన్నీ ఇంతలా మారిపోతాయి అనుకోలేదురా. అయినా నువ్వు రియలైజ్ అయితే అందరూ వస్తారని నువ్వు ఎలా అనుకుంటావురా? అందరి గురించి నాకు తెలియదురా. నాకు తెలిసిన ఫేమస్ నాతో వస్తాడనే నమ్మకంతోనే ఇక్కడికి వచ్చా. వెళ్దాం బదరా. నువ్వు పొరపాటు పడ్డావు. నేను ముందులాగా పాత ఫేమస్ని కాదు, ఏం జరిగినా కామెడీగా తీసుకోవడానికి. ఫేమస్ నువ్వే అలా అంటే వెళ్ళరా? నాకు నువ్వు తప్ప ఎవరున్నారా? నువ్వు చెప్పడం అయిపోతే ఇక్కడి నుంచి వెళ్ళరా. మా ఓనర్ చూస్తే ఈ ఉద్యోగం కూడా పోతుంది. వెళ్ళురా. ఏమ్మా, మీ అమ్మ స్వీట్స్ కొనడానికి వెళ్ళిందా లేక తయారు చేయడానికి వెళ్ళిందా? అవతల వాళ్ళు వచ్చే టైం అవుతా అంటే. అంకుల్, అంజలి. నువ్వేంటి ఇక్కడ? ఎందుకు వచ్చావు ఇక్కడికి? ఇతని గురించేగమ్మా నువ్వంత గొప్పగా చెప్పింది. నచ్చిన సినిమానే వదలట్లేదు, ఇక నన్ను వదులుకుంటాడా అని అన్నావుగా. మొన్న నీతో ఉన్నాడు, నిన్న లేడు, ఈరోజు వచ్చాడు, రేపుంటాడో లేదో తెలీదు. ఇతని గురించి అమ్మా అంత చెప్పావు. మీరు ఒప్పుకోకపోతే చచ్చిపోతానని బెదిరించి మరీ మమ్మల్ని ఒప్పించావు. అవునయ్యా, మీరంతా కలిసి ఉంటారని చెప్పింది మా అమ్మాయి. ఎక్కడ మీ ఫ్రెండ్స్ అంతా కనిపించరే? ఫేమస్ రానన్నాడు రా. మరి చంటి ఏమన్నాడు? చూసావా, మంచి మనిషికి మంచి ఫ్రెండ్స్ ఉంటారు, చెడ్డ మనిషికి చెడ్డ ఫ్రెండ్స్ ఉంటారు. అతని ఫ్రెండ్సే లేరంటే అతను మనిషే కాదని అర్థం. ఒకసారి మోసపోయింది చాలమ్మా. ఫ్రెండ్స్ నమ్మలేని వ్యక్తిని నమ్మి మళ్ళీ మోసపోవద్దు. అతన్ని పంపించేయమ్మా, పంపించేయి. పెళ్లివారు వచ్చే టైం అయింది. వాళ్ళు రారంకోల్. రే, ఇదేమన్నా సినిమానా? పెళ్లి కూతురు తండ్రి 4 డైలాగ్ చెప్పగానే
రియలైజ్ అయిపోవడానికి. అందుకనే పెళ్లి కొడుకే గట్టిగా ఇచ్చావచ్చాం. మీరు అనుకున్నట్టు మంచి ఫ్రెండ్స్ చెడ్డ ఫ్రెండ్స్ ఉండరు అంకుల్. మంచి అయినా చెడైనా ఫ్రెండ్స్ కోసం నిలబడే వాళ్ళే నిజమైన ఫ్రెండ్స్. నా ఫ్రెండ్ డేవిడ్ లాగా. హైదరాబాద్లో వాడు ఎలా ఉన్నాడని తెలిస్తే నేనెక్కడ బాధపడతానని చెప్పకుండా తప్పంతా వాడి మీదే వేసుకొని మన మధ్య ఎలా నిల్చుండిపోయాడు చూడండి అంకుల్. మనం ఏదైనా కలిసి చేద్దామని చెప్పావు కదరా, అక్కడంతా జరుగుతున్నా నాకెందుకు చెప్పలేదురా? ఈ ఫ్రెండ్ దగ్గర నీకెందుకురా మొహమాటం? నాది సేమ్ డైలాగే. పెళ్లి కొడుకు నొప్పిస్తే పెళ్ళాగిపోతుందా? ఎవరదా సెట్ అవలా. నేను చేసిన దానికి సారీ అనే చాలా చిన్న పదం. అందుకే ధైర్యం చేసి నీ ముందుకు రాలేకపోయా. నువ్వు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావో నాకు తెలుసు అంజలి. రాయిలాంటి హృదయాన్ని మార్చే శక్తి ప్రేమ ఒక్కదానికే ఉందంటారు. అది నీ దగ్గర ఉంది అంజలి. అందుకే ధైర్యం చేసి నీ ముందుకు రాలేకపోయా. నీ ప్రేమ ముందు నేను ఓడిపోయా. ఇకపై ఇంకెప్పుడు నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్ళను. నన్ను క్షమించు అంజలి, నన్ను క్షమించు. సేమ్ డైలాగ్ కొడుతుందా ఏంటి? చిచి, వీళ్ళు మారనే మారరు. ఇప్పుడేం చేద్దామో చెప్పు సంతోష్. ఏం చేద్దామంటే వేంద్రా, ద గ్యాంగ్ ఈస్ బ్యాక్. సార్ మనకు లైఫ్లో ఏది సార్ ఇంపార్టెంట్? విద్య, వైద్యం, మద్యం, ఈ మూడు ఇంపార్టెంట్ రా జీవితంలో. ఒకటి బతకడానికి, ఇంకోటి బతికుండడానికి, ఇంకోటి బ్రతుకు ఎలా ఉన్నా బాగుంది అనిపించుకోవడానికి. సార్ మరి ధర్మం ఎక్కడికి పోయింది సార్? ధర్మమా? అది చాలా దూరం ఉంది కానీ అప్పుడే ముందే అయిపోయింది. సరే నువ్వు వెళ్ళి ధర్మంగా ఒక బాటిల్ పట్టరా. ధర్మంగా పట్టుకోరావాలంటే డబ్బు ఉండాలి కదా సార్. చూసావా, ధర్మం గురించి అడిగితే నేనున్నానంటూ ధనం ఎలా ముందుకొచ్చిందో. ఇది మనకు కావాల్సిన అసలైన ఇంపార్టెంట్. ఇప్పుడు మనకు కావాల్సింది ధర్మం కాదు, ధనం. అది ఎక్కడుందో దొరికే మార్గం చూద్దాం పదా. తీ బండిది. డేవిడ్ తొందరగా రెడీ అవ్వండి, టైం లేదు, పైగా వర్షం వచ్చేలా ఉంది. తొందరగా కానివ్వు. ఓకే 5 minutes. బండాబ్రా. కానిస్టేబుల్, ఏంట్రా అక్కడ జనాలు? అక్కడ ఏం జరుగుతుంది కనుక్కో. ఇక్కడేం చేస్తున్నారా? ఏం లేదు సార్, చిన్న షార్ట్ ఫిల్మ్ చేస్తున్నాం అంతే. షూటింగ్ తీయడానికి ఇక్కడ పర్మిషన్ ఉందా మీకు? ఇక్కడ షూటింగ్ చేయడానికి పర్మిషన్ ఎందుకు సార్? అంటే మీకు ఇష్టం వచ్చినట్టు ఎక్కడైనా చేసుకుంటారా? చెప్పండి రా, మీకు పర్మిషన్ ఉందా లేదు ఇక్కడ? సార్ మేము రోడ్లోకి వచ్చి పబ్లిక్ న్యూసెన్స్ చేయలేదు సార్, చిన్న షార్ట్ ఫిల్మ్ తీసుకుంటున్నాం అంతే. అవునా? అయితే ఆగండి రా, ఇప్పుడే వస్తాను. సార్ వాళ్ళు ఏదో షార్ట్ ఫిల్మ్ తీస్తున్నారంట సార్. పర్మిషన్ ఉందా అని నేను అడిగితే వాళ్ళు చాలా రూడ్గా మాట్లాడుతున్నారు సార్. లఘు చిత్రంగాలు రూడ్గా మాట్లాడుతున్నారా?
ఏం చేస్తున్నారా ఇక్కడ? సార్ షార్ట్ ఫిలిం తీస్తున్నాం. ఎవరిని అడిగి చేస్తున్నారు సార్? అది అవును, ఇందాక ఎవరు ఇక్కడ పబ్లిక్ న్యూస్ చేయలేదని చెప్పింది? నేనే సార్. నువ్వు ఇలా ముందుకు రా తమ్ముడు. మళ్ళీ ఒకసారి ఆ డైలాగ్ చెప్తాముడు. ఏ డైలాగ్ సార్? అదే ఆ పబ్లిక్ డైలాగ్ ఒకసారి చెప్పు. సార్ మేము రోడ్డు మీదకి వచ్చి పబ్లిక్ న్యూసెన్స్ ఏం చేయలేదు సార్, ఏదో చిన్న షార్ట్ ఫిల్మ్ తీసుకుంటున్నాం. ఇంతమంది జనాల్ని పోగేసుకొని ఈ టైంలో చుట్టుపక్కల ప్రజలందరినీ ఇబ్బంది పెడుతూ ప్రైవేట్ ప్రాపర్టీలో ప్రైవేట్ న్యూసెన్స్ చేస్తావరన్న కొడొక్క. సార్ ఏంటి సార్ ఇది? ఏమన్నా ఉంటే మాడుకోవాలి కానీ మ్యాన్ హ్యాండింగ్ చేస్తారేంటి? మీతో మాట్లాడరా? ముందు అందరు ఇక్కడి నుంచి ఖాళీ చేయండి. అయ్యి అందరూ ఇక్కడి నుంచి ఖాళీ చేయండి. ఎవరు కూడా చెప్తున్నా. కానిస్టేబుల్ వాడి దగ్గర కెమెరా లాక్కో. సార్ ఈ షూట్ మాకు చాలా ఇంపార్టెంట్ సార్. రేపట్లోకి వీడియో షూట్ చేసి సబ్మిట్ చేయాలి సార్. ప్లీజ్ సార్, ఎవరికి ఏ డిస్టర్బెన్స్ లేకుండా చేసుకుంటాం సార్. ప్లీజ్ సార్. అదంతా కుదరదు కానీ ముందు అందరు ఇక్కడి నుంచి ఖాళీ చేయండి, లేదంటే ఈ లాఠీకి పని చెప్పాల్సి వస్తుంది. సార్ ప్లీజ్, ఇది మాకు చాలా ఇంపార్టెంట్ సార్. ప్లీజ్ సార్. నీకు ఇలా కాదురా. కళ్యాణ్ మీరా? కళ్యాణ్ వాళ్ళు నా వాళ్ళు, వాళ్ళని వదిలేయి. గురువు గారు వీళ్ళు మీ వాళ్ళ? సారీ గురువు గారు, ఏదో తెలియక. మీకు ఎలా కావాలంటే అలా చేసుకోండి, మీకు ఏ ఇబ్బంది రాకుండా దగ్గరుండి నేను చూసుకుంటాను. ఆయన ఎలా అవుతాడు సార్ మీ గురువు? నా ఒకడికే కాదు, నాలాంటి వాళ్ళు ఎంతమందికి పాఠాలు నేర్పించిన గురువు ఆయన. మనకి అసలే టైం లేదు సంతోష్, ఇంకా షూట్ కూడా స్టార్ట్ చేయలేదు. ఏంటి ఎందుకు టెన్షన్ పడుతున్నారు? రేపు ఈవినింగ్ లోపల ఈ షార్ట్ ఫిల్మ్ షూట్ చేసి కాంపిటీషన్ సబ్మిట్ చేయాలి మాస్టర్. పైగా మెయిన్ క్యారెక్టర్ చేసే అతను ఇందాక గొడవలో పారిపోయాడు. నాకేం చేయాలో అర్థం కావట్లేదు మాస్టర్. ఏం క్యారెక్టర్ అది? ఏం క్యారెక్టర్ చెప్పు, నేను చేస్తా. సంతోష్, ఆయన వాల్కం చూస్తా ఉంటే యాక్టింగ్ చేసేలాగా లేడరా. ఆయనకి యాక్టింగ్ రాదా? అచ్యుతాయ, విఠలాక్షాయ, గుణభద్రాయ, మహాభద్రాయ, బలభద్రాయ, దుర్నిరక్షాయ, జ్వాలాముఖాయ, ఉగ్రరూపాయ, నరరూప నట స్వరూప లక్ష్మీ నరసింహ. యాక్షన్. సారీ సార్, మీ బాబాను బ్రతికించలేకపోయాము, మీ పూజలు కూడా ఫలించలేదు. నిన్న కడలిలో వేశాం, మంటల్లో తోశాం, పాములతో కాటు వేయించాం, అయినా ఎలా ఎలా నువ్వు ఇంకా బ్రతికి ఉన్నావు? హరి శాసించే పంచభూతాలు శ్రీహరిని ధ్యానించే నన్నేం చేయగలవు? అప్పుడు ఎలాగో తప్పించుకున్నావు. ఇక్కడ నీ హరి లేడు కదా, ఈశ్వర ప్రసాదమైన ఈ గద చేతుల్లో నువ్వు చావవలసిందే. హరి విశ్వమంతా ఉన్నాడు, ప్రతి చోట ఉన్నాడు, ప్రతి భక్తుణ్ణి కాపాడుతాడు, అందరి ప్రాణాలు కాపాడుతాడు.
అయితే నీ హరి నిన్ను రక్షిస్తాడా? అవును, నా హరి నన్ను రక్షిస్తాడు. ఎక్కడున్నాడా దేవుడు? నాకు చూపించు. ఆ దేవుడే ఉంటే రోజు పూజ చేసి నా కొంపెందుకు కొలుస్తాడు? నా భార్యను ఎందుకు చంపుతాడు? ఆఖరికి నా కొడుకు చిన్నపిల్లాడు, వాణ్ణి కాపాడడానికి కూడా రాలేదు. నీ దేవుడు, నా దేవుడు ఎందుకు రాలేదు? ప్రతిరోజు హరినామస్మరణ చేసే నాకెందుకు ఐశ్వర్యం ఇవ్వలేదు? నాకెందుకు అదృష్టం ఇవ్వలేదు? నాకు అన్నీ నువ్వే స్వామిని మొక్కినందుకు చివరికి నాకు ఏమీ లేకుండా చేశాడే. నేను చేసిన పుణ్యమంతా ఎక్కడికి పోయింది? ఇప్పుడు చెప్పండి, దేవుడు ఎక్కడున్నాడు? ఇదంతా ఒక నాటకం. లేని దేవుడు ఉన్నాడు అని చెప్పే పెద్ద బూటకం. ఎక్కడున్నాడు మీ దేవుడు? ఆ స్తంభంలో ఉన్నది కూడా దేవుడు కాడు. కనిపించట్లేదు, నాకేం కనిపించట్లేదు. నీకు కళ్ళు అవసరం లేదులే నాయన, కంటికి కనిపించేవాడిని నమ్మవు కదా నువ్వు. కనిపించని వాస్తుని, వారాల్ని మాత్రమే నమ్ముతావు నువ్వు. ఎవరు వాస్తు బాగాలేదన్నా ఉన్న వాటిని కూల్చేసి ఉప్పు చేసి మరీ కొత్తవి కడతారు. మంచి పనిని మొదలు పెట్టడానికి మంచి వారాలు వెతికి మరీ పనిని వాయిదా వేస్తారు. తాయిత్తులు కట్టుకుంటారు, జాతకాలు చూసుకుంటారు. ఉన్నదంతా ఊడ్చేసి నమ్మకం లేని మూఢనమ్మకాల చుట్టూ తిరుగుతూ చివరికి నిన్నే నమ్ముకున్న నాకు ఐశ్వర్యం ఇవ్వలేదంటావు. నన్ను అంతగా నమ్మగలిగితే రేపు బాగుండదనే భయంతో జాతకాలు ఎందుకు చూపించుకోవడం? మీరు చేసే ప్రతి సాయం నా దాకా వస్తుంది. మానవ సేవే మాధవ సేవ అని మరిచిన మీకు పుణ్యం ఎక్కడి నుంచి వస్తుంది? సాయం ఎవరు చేస్తారు? సాయం చేసే ప్రతివాడు దేవుడే. వీళ్ళ భయాన్ని పోగొట్టే ధైర్యాన్ని నేనై ఈ విశ్వమంతా ఉన్నప్పుడు చీకటంటే ఎందుకు మీకు భయం? అందరూ భూతాన్ని చూసి భయపడతారు. అసలు నిజమేంటంటే భయమే భూతం. ఆ భూతమే అన్ని తీసుకుంటుంది, అచ్చం నీ కొడుకుని నీ నుంచి తీసుకున్నట్టు. ఇవన్నీ చూడలేని నీకు కళ్ళెందుకులే నా ప్రియభక్త? స్వామి నన్ను క్షమించండి, మీ ఉనికిని ప్రశ్నించాను. దేవుడంటే గుళ్ళోని విగ్రహంలో ఉంటాడనుకున్నాను. మంచి జరగాలనే ఆలోచనలు, సాయం చేసే చేతుల్లో, దేనికైనా ఎదురు నిలిచే ధైర్యంలోనే దేవుడు ఉంటాడని ఇప్పుడే తెలిసింది. నేను ఇప్పుడంతా చూడగలుగుతున్నాను. ఈ జ్ఞానాన్ని అందరికీ చేరవేసే మనోధైర్యాన్ని నాకు ప్రసాదించండి స్వామి. రే సంతోష్, కట్ చెప్పరా. రే సంతోష్, నిన్నేరా. రే ఏమైందిరా నీకు? నాన్నా ఏంటి మాస్టర్ నీకు నాన్న అవుతాడా? వాడు చెప్పలేడు, నేను చెప్తా. ఇక్కడే కూర్చో నాన్న. నాన్న నాటకం వేసి త్వరగా వచ్చేస్తాడు. ఎక్కడికి వెళ్ళదు నాన్న. అయ్యా మీరా, ఈరోజు డబ్బులు ఇస్తున్నారు కదయ్యా, దీంతో 9 నాటకాలు అవుతుందయ్యా. నా డబ్బులు ఇప్పుడు ఇస్తారయ్యా. అయ్యో దాందే ఉందయ్యా, నాటకం పూర్తి కానీ మొత్తం కల్పించేస్తారు కలపడు. వారికి అనుభవ ఉపచర్యలుగా విప్ప తగిన సేవ.
ఎక్కడికి వెళ్తున్నారు? అయ్యగారు మిమ్మల్ని మెట్ల దగ్గర ఎదురు చూడమన్నారు. వెళ్ళి డబ్బులు తీసుకోండి. అయ్యా అయ్యా, డబ్బులు ఇస్తా అన్నారు. అవును కదా. నా కొడుకు ఎదురు చూస్తున్నారయ్యా, త్వరగా వెళ్ళాలి. చాలా బాగా చేసావయ్యా నాటకం. ఇదిగో నీ డబ్బులు తీసుకో. ఇదేందయ్యా ఇంతే ఉంది? ఇంకెంత ఇవ్వాలి? ఇచ్చింది తీసుకోవయ్యా. నువ్వు చేసిన దానికి ఇదే ఎక్కువ. అయ్యా అయ్యా, 9 నాటకాలయ్యా, చూసి కొంచెం ఇవ్వండి అయ్యా. రేయ్, ఇచ్చింది తీసుకోరా. నువ్వేమన్నా ఎస్వి రంగారావు అనుకుంటున్నావా? మూసుకొని తీసుకోరా. ఆ రోజు మా ఇద్దరికి చివరి రోజు అవుతుందనుకోలేదు. వాడి కోసం వెతకని చోటే లేదు. చిన్నప్పుడు పుట్టగానే తల్లి దూరమైంది. పెరిగేటప్పుడు ఈ తండ్రి దూరం అయ్యాడు. ఎలా ఉన్నాడో ఎక్కడున్నాడో అని తెలియక, చేతిలో చిల్లి గవ్వలేక వాడి కోసం రోజుల తరబడి వెతుకుతుంటే చివరికి బాలమందిర్ అనే ఆశ్రమంలో ఉన్నాడని తెలుసుకున్నాడు. ఎన్నోసార్లు అక్కడికి వెళ్ళి వీడు నా కొడుకే అని చెప్పి తీసుకొద్దామనుకున్నా. కానీ వాడి ఎదుగుదలకు కావాల్సిన అన్ని వసతులు అక్కడ ఉండడంతో తిరిగి వచ్చేసా. దగ్గరగా నేను లేకపోయినా దూరం నుండే నా కొడుకును చూసుకుంటూ ఉండిపోయా. వాడికి నా అవసరం ఉందని తెలిసాకే మళ్ళీ వాడి జీవితంలోకి వచ్చా. అన్నిట్లో ఓడిపోయిన నేను వాడి నోటి నుండి హీరో అనే పదానికి అర్హత లేని వాడిని. ఈ ఓడిపోయిన తండ్రి ముఖం వాడికి చూపించుకోలేక ఇన్నాళ్ళు వాడికి దూరంగా ఉన్నా. కానీ వాడికి సినిమా రంగం మీద పిచ్చిందని తెలిసాక నాకు ఎదురైన సమస్యలు వాడు పడకూడదని ఏదో ఒకటి చేసి నా జీవితాన్ని కమ్మేసిన ఓటమి వాడి జీవితంలో ఒక్క అణువు కూడా ఆక్రమించకూడదని ఇలా వాడి వెనకే ఉండి అన్నీ చూసుకోవాలని మళ్ళీ వాడి లైఫ్లోకి వచ్చా. ఇలా మిమ్మల్ని అందరినీ కలిపా. ఇదంతా నాకు ముందే ఎందుకు చెప్పలేదు నాన్న? నువ్వు నా పక్కనున్నా లేకపోయినా నువ్వు నా హీరోవి నాన్న, నా హీరోవి. నువ్వు గెలిచినా ఓడినా నువ్వు నా హీరోవే. నేను నీ అభిమాని నాన్న. నేను ప్రేమించడం ఇష్టపడడం తప్ప ఇంకేమీ తెలియని అభిమాని నాన్న, నీ అభిమాని నాన్న.